మా పార్టీ అధ్యక్షులు హన్మకొండ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది అయినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత శాసన మండలి సభ్యులు ఉన్నారు, ఇప్పుడు మాజీ శాసనసభ్యులు ఉన్నారు, తర్వాత ఉద్యమ నాయకులు ఉన్నారు. అందరికీ కూడా, అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కడియం శ్రీహరి గారు పోతే పెద్ద నష్టమేం జరగలే. మీరు కొన్ని పేపర్లలో వచ్చి ఉంటాయి, ఇదేదో బీఆర్ఎస్కి షాక్ తగిలిందని. బీఆర్ఎస్కి ఎన్నడూ షాక్ తలగదు. షాక్ తలగదలుచుకుంటే వాళ్ళకి పోయిన వాళ్ళకి షాక్ తలుగుతుందా తలగదా చూడండి. తప్పకుండా ఈయన బాగా నీతి మాటలు బాగా మాట్లాడేది. నిజంగానే నీతి మాటలు మాట్లాడితే ఈయన లెక్చరర్ కదా, టీచర్ కదా, చెప్పేటప్పుడు నీతి చెప్తాడేమో అనుకున్నాం. కానీ అసెంబ్లీలో కూడా నీతి మాట్లాడిండు. అసెంబ్లీ నీతి ఎటు పోయిందో ఇంతవరకు అయితే అర్థం కాలే. ఆయన చెప్పాలి. ఆయన మొన్నటి వరకు టికెట్ ఆయనకే అంటే, ఆయన బిడ్డకే టికెట్ అంటే, మా ఉద్యమ నాయకులం కూడా మేము కూడా ఇక్కడ కూర్చొని సరే ఎవరికి అధిష్టానం టికెట్ ఇచ్చింది కదా మనందరం పనిచేద్దామని. నేను కూడా అభ్యర్థినే. యాక్చువల్గా నేను కూడా అభ్యర్థినే. హన్మకొండలనే పుట్టిన నేను. నా జన్మస్థలం హన్మకొండ. నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది, ఆయనకు దొరకదు. ఇంకా వాళ్ళు ఎవరికి దొరకదు సర్టిఫికేట్. నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కనే చదువుకున్న జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీ కాకతీయ డిగ్రీ కాలేజీలో ఇక్కనే చదువుకున్నా నేను. తర్వాత డాక్టర్గా మన అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజీలో కూడా నేను ఇక్కనే కంప్లీట్ చేసిన. అయినప్పటికీ ఆయన కాదు, వేరే జిల్లాల కర్మ కోసం పోయి చేసినాము. అంటే జన్మస్థలం ఇదైనా కర్మస్థలం వేరే ఉన్నది కదా అని అక్కడ పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన. మేము కూడా ఉద్యమంలో పనిచేసినా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఉండి అందరం పనిచేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. చేయడానికి కూడా సిద్ధపడ్డాం. కానీ వాళ్ళు చేసిన పని ఏంటిది? అలా ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కథమా? ఎవరు ప్యాకేజీలు మాట్లాడుకొని పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సమాప్తం అవుతారు. తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి ఉద్యమ నాయకులే అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు. ప్రజలు చెప్తారు మీ ప్యాకేజీ సంగతి ఏందనేది. కాబట్టి ఓట్లు వేసే వాళ్ళు ప్రజలు ఉంటారు. మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, వరంగల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన ఏమేం చేసిండు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఏం చేసిండు, తెలుగుదేశం పార్టీలో ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఎంఆర్పిఎస్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఇట్లా అనేక రకాలుగా చూసుకుంటూ పోతే దళితులను హింసించినటువంటి చరిత్ర ఉన్నది కేవలం కడియం శ్రీహరి గారికే ఉన్నది. మాదిగ జాతి కావచ్చు, మాల జాతి కావచ్చు, ఇతర ఎస్సీ కులాలకు సంబంధించిన అన్ని జాతులను అణగదొక్కిన చరిత్ర మాత్రం కడియం శ్రీహరికి ఉన్నది. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వాళ్ళందరూ కూడా తయారున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ వరంగల్లో జరిగినటువంటి వాళ్ళు పోయినరు, వాళ్ళు ఏదో షాక్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ కూడా షాక్ తగలదు. ఎప్పుడు షాక్ తగులుతుందంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కంటే ఎక్కువ వాళ్ళు పండించితే, ఆనాడు ఉన్నటువంటి రైతు బంధు అందరికి ఇచ్చినట్లయితే, కళ్యాణ లక్ష్మి అందరికి ఇచ్చినట్లయితే, వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కనుక ఇచ్చినట్టయితేనే మేము షాక్ గురవుతాం తప్ప అంతవరకు దాకా మేము షాక్ గురయ్యే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ వరంగల్కే కాదు యావత్ తెలంగాణకు ఆ చరిత్ర కనుక చూసినట్లయితే అలా కేసీఆర్ గారు చేసిన నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ ఇవాళ చేసిందే కనపడుతుంది తప్ప వేరేది ఏది కనపడదు. ఇవాళ ఉద్యమంలో పనిచేసింది టీఆర్ఎస్ఏ, ఉద్యమానంతరం మన అధికారంలోకి వచ్చి పరిపాలన చేసింది కూడా బీఆర్ఎస్ఏ ఈ తెలంగాణకు దిక్కు మొక్కు ఆశ్రయం అన్నిటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ లేదనేది మాత్రం వాస్తవమైన విషయం చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే నేను మండల ప్రెసిడెంట్గా చేసిన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందరం కలిసి కూడా 2001లోనే మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి నాయకత్వంలో పనిచేసినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చినాం. బట్టిగా కూడా రాలేదు. కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ది దినగండం ఉంటుంది, క్షణం ఒక్క గండం ఉంటుంది, దినం ఒక్క పంచాయతీ ఉంటుంది. అలా అటువంటి పార్టీలో ఉండడం ఎవరికి కూడా సాధ్యపడదు. కాబట్టి అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తుంది, ప్రజలకు ఏం చేయదు. ప్రజలకు చేసేటువంటి పని శూన్యమని తెలిసిన తర్వాత బయటకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రకు అప్పచెప్పిందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ తెలంగాణను మళ్ళీ తీసుకొచ్చుకునేదాకా పోరాటం చేసింది కూడా మేమే. ఆ పోరాటం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నాం. తీసుకుపోతాంతసేపు ఉన్నారు. ఇవాళ మళ్ళీ దుష్ట శక్తులన్నీ ఒక్కటైపోయి ఇవాళ మళ్ళీ తెలంగాణ నాశనం చేయాలి, మంచిగా సంసారం పచ్చగుంటే కళ్ళు మంటలు మండినట్టు అటు బీజేపీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ చేస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా కుట్రలు చేసి తెలంగాణ పేరు మొత్తం మార్చిపోవాలి.
తెలంగాణ అనేది నాశనకాలం కొట్టాలి, ఎప్పటి చిప్ప ఎనుగులనే ఉండాలనే ఆలోచన ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకు తగిన శాస్తిలో కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.